నమస్కారం సీకే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నూతన డీసీసీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సర్వమత ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ యాదవ్ని జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ ఇమ్రాన్ బేగ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ బేగ్ మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ కార్యాలయ స్థల సాధకుడు డాక్టర్ నరేష్ యాదవ్ని ఆయన పట్టుబదలని విక్రమార్కుడు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం కోసం హైదరాబాద్కు నిరంతరం ప్రయాణం చేస్తూ జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి స్థలం కేటాయిస్తున్నట్లు జీవో జారీ చేసేంత వరకు ఆయన కృషి చేశారని, దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత కార్యాలయం లేకపోవడంతో ఎన్ని రోజులు కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు డాక్టర్ నరేష్ యాదవ్ కృషి వల్ల కార్యకర్తలందరికీ ఒక సమావేశం ఏర్పరచుకోవడానికి, తమ సమస్యలు తెలపడానికి ఒక సొంత పార్టీ కార్యాలయం ఏర్పాటు దోహదం చేస్తుందని, జిల్లా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో డాక్టర్ నరేష్ యాదవ్ పేరు నిలిచిపోతుందని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ యాదవ్కి జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ ఇమ్రాన్ ధన్యవాదాలు తెలిపారు. సికింద్రాబాద్ జిల్లా మరియు కంటోన్మెంట్ నియోజకవర్గానికి నూతనంగా ఎంపికైన జిల్లా మరియు నియోజకవర్గ ఎస్సీసీఎల్ నాయకులు, ప్రతినిధులు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే గణేష్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిటీ సభ్యులందరికీ ఎమ్మెల్యే గణేష్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి ఎస్సీసీఎల్ నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు కృషి చేయాలని, జిల్లాలో నియోజకవర్గంలో ఎస్సీ వర్గాల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో నూతనంగా ఎంపికైన సికింద్రాబాద్ జిల్లా ఎస్సీసీఎల్ చైర్మన్ శ్యామ్ సుందర్, వైస్ చైర్మన్ జి వివేక్, జనరల్ సెక్రటరీలు గజ్వేల్ భరత్, వెంకటేష్, సుందర్ రాజన్, సెక్రటరీలు ఏ జోష్వా, ఏ జీవన్ తదితరులు, కంటోన్మెంట్ నియోజకవర్గ ఎస్సీసీఎల్కు నూతనంగా ఎంపికైన ఎస్సీసీఎల్ చైర్మన్ నాగులపల్లి మల్లేష్, వైస్ చైర్మన్ బాబురావు, 8 వార్డుల సభ్యులు శరత్ బాబు, కొండూరు యాదగిరి, లింగని ఉత్తరయ్య, భూజ మహేష్, బట్టు భిక్షపతి, అడపం అవినాష్, డి రాకేష్, నవీన్, మోండా డివిజన్ నుంచి రాపర్తి శివకుమార్ తదితరులు ఎమ్మెల్యేను కలిశారు. ఓకే రైట్. పట్నంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మికంగా సందర్శించారు. వైద్య విభాగాలు, రోగులకు అందుతున్న సదుపాయాలను పరిశీలించారు. యూడీఐడి కేంద్రం, సిటీ స్కాన్ విభాగాలను తనిఖీ చేసి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం, రోగుల కోసం షెడ్ ఏర్పాటుపై అధికారులకు సూచనలు చేశారు. జ్వరబాధితులకు మలేరియా, డెంగ్యూ పరీక్షలు తప్పనిసరి చేయాలని, టీబీ నిర్ధారణలు పెంచాలని ఆదేశించారు. మదనాపురం మండలంలో పాముకాటుతో బాలుడు మృతిపై స్పందించిన కలెక్టర్ ఘటనపై నివేదిక కోరారు. పాముకాటు బాధితులకు తక్షణ చికిత్స అందేలా అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. జీజీహెచ్లు మరమ్మతులు, అదనపు వసతులు, వైద్య పరికరాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇంకా వీళ్ళకి మిమ్మల్ని బైపాస్ చేస్తారు.
జిల్లాలో పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు హక్కు పత్రాలు అందించాలనే డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పోడు భూముల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని గిరిజన రైతులు కోరుతున్నారు. అర్హులైన రైతులకు పోడు భూముల పట్టాలు మంజూరు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్న ప్రతి గిరిజన రైతుకు పట్టాలు అందించాలని డిమాండ్ చేశారు. పోడు భూముల యాత్ర కదిలే పోదమురా తమ్ముడా, కోయగోడు ఆదివాసి గిరిజనుల కండరా ఎర్ర జెండ నిలిచెరా. పోడు భూముల యాత్ర కదిలే పోదమురా తమ్ముడా, కోయగోడు ఆదివాసి గిరిజనుల కండరా ఎర్ర జెండ నిలిచెరా. అటవీ భూమి హక్కులకై ఐక్యంగా కదులుదాము, పట్టాలిచ్చే వరకు పోరు సాగుతుందిరో కలిసి రార తమ్ముడా. అటవీ భూమి హక్కులకై ఐక్యంగా కదులుదాము, పట్టాలిచ్చే వరకు పోరు సాగుతుందిరో కలిసి రార తమ్ముడా. కొమరంబిము జోడే కటు రాంజిగొండు సాక్షిగా, కొమరంబిము జోడే కటు రాంజిగొండు సాక్షిగా. పోడు భూముల కొరకై కదిలెను మన జాతర, పోడు భూముల కొరకై కదిలెను మన జాతర. రాజ్యాంగము రాసుకున్న పేదవాళ్ళ హక్కులను నీతి లేని పాలకులు కాలరాస్తున్నరురా. ఆటంకాలెదురైనా హక్కుల సాధించురాము, పోడు భూముల యాత్ర కదిలే పోదమురా తమ్ముడా, కోయగోడు ఆదివాసి గిరిజనుల కండరా ఎర్ర జెండ నిలిచెరా. పోడు భూముల యాత్ర కదిలే పోదమురా తమ్ముడా, కోయగోడు ఆదివాసి గిరిజనుల కండరా ఎర్ర జెండ నిలిచెరా. గిరిజనులు ఆ గ్రామాల గిరిజనులు నాగేశ్వర అధికారులను అడిగితే ఈ భూమి ఆది చెట్టు మావి మీకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి భయ ప్రాంతాలుగా ఆ గిరిజనులకు భయ ప్రాంతాలకు గురి చేసి అక్రమంగా అంటే ఫారెస్ట్ యాక్ట్ లో ఎన్ని యాక్ట్ లో కేసున్నా ఆ కేసులో 5-6 సెక్షన్ల కేసులను కూడా పెట్టడం కూడా మరి అక్కడ ఫారెస్ట్ అధికారి పెట్టడం కూడా ఏం చెప్తా ఉన్నాం. ఈ యొక్క ఫారెస్ట్ అధికారులకు పోలీస్ యంత్రాంగానికి మేము చెప్పదలుచుకుని ఏంటంటే ఈ రోజు మేము మొన్ననే మండల కేంద్రంలో కూడా అధికారులకు సమర్పించినాం. ఇప్పటికీ మేము చెప్పదలుచుకున్నామంటే అమాయకత్వంగా భూమిని నమ్ముకున్నటువంటి గిరిజనులు తరతరాల నుండి సాగు చేస్తున్న భూములు వాళ్ళ భూములు దూరుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తే గవర్నమెంటే ప్రభుత్వమే వాళ్ళ హక్కు కల్పిస్తే ఇవాళ పోలీస్ యంత్రాంగం ఫారెస్ట్ అధికారులు కావాలని చెప్పేసి ఆ భూమిని నెట్టి చేయడానికి ఇవాళ వాళ్ళను తొలియడానికి చేసే భయప్రాంతాలు చేసి కేసులు పెట్టి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మేము తెలంగాణ గిరిజన సంఘంగా ఈ రోజు మేము చెప్పడం ప్రభుత్వానికి వాళ్ళు హెచ్చరిక చేయడం జరుగుతుంది. అయ్యా మేము శాంతియుతంగా మా భూమికి మాకు పట్టాలు ఇవ్వాలి, మా పేరు మీద పెట్టిన కేసును ఎత్తియాలని చెప్పేసి ఇవాళ మేము కలెక్టర్ కార్యాలయంలో వచ్చినాం. ఇప్పటికి జాయింట్ కలెక్టర్ గారికి కూడా మా యొక్క బాధను వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అటువంటి చర్యలపై ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అనేక వనపర్తి జిల్లా నూతన డిఎంఎన్ హెచ్ఓగా డాక్టర్ భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలోని ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. పీహెచ్సీలో వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని, సిబ్బంది కొరత ఉన్న చోట భర్తీ ప్రక్రియకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ఎంసీహెచ్లో తల్లి శిశు ఆరోగ్య సేవలను మరింత పటిష్టం చేస్తామని చెప్పారు. ఆర్ఎంపీలు, పీఎంపీలు నిబంధనలు అతిక్రమించి వైద్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతులు లేకుండా ప్రైవేటు ఆసుపత్రులు నిర్వహించినా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు అందుతున్న ప్రభుత్వ ఆరోగ్య పథకాలపై కూడా పర్యవేక్షణ కొనసాగుతుందని డిఎంఎన్ హెచ్ఓ తెలిపారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ భాస్కర్. డిఎంఎన్ హెచ్ఓ వనపర్తిగా పనిచేయడానికి నాకు అవకాశం దొరికినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది వరకు ఇక్కడే నేను బిజినపల్లి మెడికల్ ఆఫీసర్గా నార్త్ కర్నూలు జిల్లాలో పనిచేయడం జరిగింది. జడ్చర్ల హాస్పిటల్ సూపరింటెండెంట్గా పనిచేయడం జరిగింది. మహబూబ్ నగర్లో డిప్యూటీ డిఎంఎన్ హెచ్ఓ కూడా పనిచేయడం జరిగింది. ప్రమోషన్ మీద ఇక్కడ వనపర్తికి రావడం జరిగింది. వచ్చిన 7 నెలల వ్యవధిలోనే ఈ అవకాశం దొరకడం, పేద ప్రజలకు సేవ చేయడానికి నాకు ఈ అవకాశం దొరకడం బట్టి సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నా. ముఖ్యంగా మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో మేము ప్రైమరీ హెల్త్ విషయంలోనే మేము ముందుగానే కేర్ తీసుకోవడానికి పిలువబడ్డాం. కాబట్టి ఎన్నైతే పిహెచ్సీలు ఉన్నాయో, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ఎన్నైతే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు ఉన్నాయో అంటే సబ్ సెంటర్స్, పల్ల దవాఖానాలు, అందులో మ్యాన్ పవర్ అంటే డాక్టర్స్ని సరైన సమయంలో వాళ్ళు డ్యూటీకి వెళ్ళడానికి, అక్కడ లేని చోట మా పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి అక్కడ ఖాళీలు భర్తీ చేయడానికి,
దాంతోపాటు పేద ప్రజలకి ఎన్ని ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయో 12 హెల్త్ సర్వీసెస్లో ముందుగా మెటర్నల్ హెల్త్ అంటే మాతా శిశు ఆరోగ్య రక్షణ ఉంటుంది కాబట్టి అందులో అర్లీ రిజిస్ట్రేషన్స్ అన్ని వాళ్ళు ఏఎన్సీ చెకప్లు 4 ఏఎన్సీ చెకప్ సకాలంలో జరగడం, వాళ్ళు సుఖప్రసవము గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగే విధంగా చూడడం, ఎక్కువగా గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీలు కావడం కొరకు మండల్ వైజ్గా మనకి వనపర్తిలో ఎన్నైతే హాస్పిటల్స్ ఉన్నాయో అన్ని మండల్ వైజ్గా డెలివరీస్ జరగడానికి కావలసిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో ఇంకా ఎన్నో విషయాల్లో ఆఫ్టర్ డెలివరీ తర్వాత బిడ్డకి ఇమ్యునైజేషన్ అంటే టీకాలు వేయడం, అది 100% మేము రీచ్ కావడం ప్రతి ఒక్కరికి. దాంతోపాటు బిడ్డలు పెద్దగా అయిన తర్వాత ఆర్బిఎస్కే అంటే వారు పిల్లలు హాస్టల్లో స్కూల్లో చదవడానికి వెళ్ళినప్పుడు వారికి ఉచితంగా వైద్య పరీక్షలు చేయించడం, దాంతోపాటు వాళ్ళు ఎదగడం జరిగితే మంచి ఎడ్యుకేషన్ మరి వాళ్ళు పొందుకోవడమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని కూడా పొందుకునే విధంగా మేము సహకరించడం జరుగుతుంది. ఏవైతే నేషనల్ ప్రోగ్రామ్స్ ఉంటాయో అన్నిట్లో 100% మేము రీచ్ కావడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తాను. నా తోటి సహచర వైద్యులు కూడా ఈ వనపర్తి జిల్లాలో అద్భుతంగా పనిచేస్తున్నారు. ఇంకా ఎక్కడన్నా బ్యాక్లాగ్ కానీ ఏదన్నా కొన్ని సమస్యలు ఉన్నా కానీ తీర్చుకోవడానికి ప్రయత్నించి అధిగమించి పేద ప్రజలకు ఉచితమైన వైద్యము 100% మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా పై అధికారులు మరి అందరి ఆధ్వర్యంలో వారి తగిన మరి సహాయంతో ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఒక గవర్నమెంట్ హాస్పిటలే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ప్రజలకు కావలసిన సదుపాయాలు అందించగలుగుతూ అన్ని విధాలుగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అని ఉంటుంది, దాని ప్రకారంలో వాళ్ళు నడుచుకోవాలి. వారు ఎలాంటి మరి వాటి అతిక్రమించి వాళ్ళు చేయడానికి ప్రాక్టీసెస్ లేవు. ఎక్కడైనా రిజిస్ట్రేషన్స్ లేకపోతే రిజిస్ట్రేషన్ చేయించుకోమని కూడా మాకు డెమో సెక్షన్ ఉంటుంది, వారి ద్వారా తెలియజేస్తాం. ఒకవేళ వాళ్ళు రిజిస్ట్రేషన్ అయింది రెన్యువల్ చేసుకోవడానికి కూడా అప్లై చేసుకోలేకపోతే మేము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి తగిన సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. క్వాలిఫైడ్ పీపుల్ ద్వారానే వైద్యం వారి ప్రజలకు అందించవలసి ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కూడా మేము వెరిఫై చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో ఏమైతే ఉన్నాయో దాని ప్రకారం నామ్స్ ప్రకారం ప్రైవేట్ హాస్పిటల్స్ ఏర్పరచుకోవాలి. దానికి మరి చైర్పర్సన్ గా కలెక్టర్ సార్ ఉంటారు కాబట్టి వారి ఆదేశాల మేరకు వారు ఏమన్నా అతిక్రమిస్తే దానికి తగిన చర్యలు మేము తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వారు కూడా జాగ్రత్తగా చైర్పర్సన్ కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో వైద్యాన్ని అందించాలని కూడా కోరుకుంటున్నాను. దీంతో పాటు ఆర్ఎంపీ డాక్టర్లు పిఎంపీ డాక్టర్స్ కూడా ఉన్నారు. వారి పరిధిని మించి వారు వైద్యం చేసుకోకుండా లైక్ ఐవి ఫ్లూయిడ్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ వాళ్ళు పెట్టుకోకుండా ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేసుకోగలిగి ప్రజలకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాం. అది కూడా పరిధి దాటడం జరిగితే మాకు చైర్పర్సన్ మరి కలెక్టర్ సార్ ఉంటారు కాబట్టి ఆల్ డిపార్ట్మెంట్స్కి మేము సార్కి చెప్పడం జరిగితే వారికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి అలాంటి పరిస్థితిలో ఎవరు వెళ్లకుండా ఉండాలని కూడా డిఎంఎన్హెచ్ఓ వనపర్తిగా కోరుకుంటున్నాను. మరి చివరిగా ఏ విధంగా మరి ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖ వనపర్తిలో ఇంతకు ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు తీసుకువెళ్ళాలని ఆశిస్తున్నాను అంటే అన్ని విషయాల్లో ఆల్ పారామీటర్స్ లో 33 జిల్లాల్లో తెలంగాణలో వనపర్తి పర్సెంటేజ్ వైజ్ గాను పని విధానంలో కానీ అద్భుతంగా చేయడం జరుగుతుంది, ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రానే ఉన్న రోజుల్లో ఎలాంటి మాతా శిశు మరణాలు జరగనీయకుండా అరికట్టడానికి కావలసిన ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇస్తూ సకాలంలో వైద్యులు కూడా మరి వైద్యం అందించడానికి హాస్పిటల్కి వెళ్ళాలని అందరూ కలిసికట్టుగా పనిచేసి నాకు వచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి వనపర్తి జిల్లాలో ప్రతి ఒక్కరికి ఉచితమైన ఆరోగ్యము వారికి అందించగలుగుతూ మేము వారి డైలీ లివింగ్ యాక్టివిటీస్లో వారు ఎలాంటి ఇబ్బంది పడనివ్వకుండా కాపాడుకోవడానికి కూడా ప్రయత్నిస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను పరిశీలించేందుకు వెళుతున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని చూపాడు బంగ్లా సమీపంలోని జాతీయ రహదారిపై ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన హైవేపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ నీటిని ఏపీకి తరలిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎల్నినో ప్రభావం 2 రాష్ట్రాలపై ఒకేలా ఉన్నప్పటికీ తెలంగాణ రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. జోరాల నుంచి శ్రీశైలానికి భారీగా వరద నీరు వస్తున్నప్పటికీ కలవకుర్తి ఎత్తిపోతల పథకానికి నీటిని సక్రమంగా అందించడం లేదని విమర్శించారు. రైతులకు సాగునీటి విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళ్లిన తమను అడ్డుకోవడం సరికాదని ఏపీ పోలీసుల తీరును ఖండిస్తున్నామని తెలిపారు. పాలమూరు రైతులకు సాగునీరు అందించడంలో జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు బాధ్యత వహించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ తెలియక మనం తెలంగాణలో వచ్చినాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చదువుకుంటా మీటర్ల అడుగులో ఉండేటువంటి కలవకుర్తి పంపులను ఆన్ చేయడానికే ఆపసోపాలు పడింది తెలంగాణ ప్రభుత్వం. 10 సార్లు మేము ఒత్తిడి పెట్టి, రైతాంగం తరఫున ఒత్తిడి పెట్టి, రైతులంతా ఒత్తిడి పెడితే గత 20 రోజులుగా వరద వస్తున్నా కూడా మూలుగుతూ, కుంటుతూ, గుడ్డుతూ ఒక మోటారు, రెండో మోటారు మళ్ళీ బంద్ చేయడం, మళ్ళీ ఆన్ చేయడం చేసి కలవకుర్తి ఎత్తిపోతల పథకంలో ఉండేటువంటి ప్రధాన కాలువ యొక్క నిడివి మొత్తం పొడవు 162 కిలోమీటర్లు. 162 కిలోమీటర్ల పొడవులో ఉండేటువంటి కలవకుర్తి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువలో ఈ రోజు వరకు కూడా 102వ కిలోమీటర్ కూడా దాటలేదు నీళ్లు. అంటే ఇంత ఘోరమైన వైఫల్యం. ఎగువన జూరాల నుంచి నిన్న కూడా జూరాల నుంచి దిగువకు 80,000 క్యూసెక్ల నీళ్లు శ్రీశైలం చేరుతా ఉంది. జూరాల మీద ఆధారపడినటువంటి కుడి ఎడమ కాలువలు కానీ, జూరాల మీద ఉండేటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఈ లిఫ్టులు కానీ ఈ మొత్తానికి కలిపి కూడా జూరాల మీద వాడుకోదగినటువంటి నీళ్ల పరిమాణం కూడా అంతా కలిపితేనంటే 9,000 క్యూసెక్ల కంటే ఎక్కువ లేదు. ఎగువ నుంచి అల్మట్టి నారాయణపూర్ నుంచి కృష్ణలో అల్మట్టి నారాయణపూర్ 2 కలిపి 150 టీఎంసీలు నిండంగా సర్ప్లస్ అయినటువంటి నీళ్లే రోజుకు 2,00,000, 2,20,000, 2,50,000 దాకా మొన్నటి దాకా వచ్చినాయి. నిన్నటికి 80,000 క్యూసెక్లు వస్తా ఉన్నాయి. ఈ రోజు కొంత తగ్గితే తగ్గిండొచ్చు. కాబట్టి జూరాల కింద ఉండేటువంటి ఆయకట్టుకు, జూరాల మీద ఆధారపడిన లిఫ్టులకు కూడా నీళ్లకు ఇబ్బంది లేదు అక్కడ. కానీ ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ పెట్టి నిన్న ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ నీళ్లు ఎట్లా ఇవ్వాలి, ఏం చేయాలి అనే దాని మీద స్పష్టమైనటువంటి విషయం ప్రజలకు చెప్పకుండా దాచిపెట్టి నీళ్ళకి ఇబ్బంది ఉంది, చెరువులు నింపుతాం, మంచినీళ్ళ కాడికి చూసుకొని వాడాలి. మంచినీళ్ళకి నీ చెరువులతో నీతో అవసరమే లేదు. కేసీఆర్ చేయించినటువంటి మిషన్ భగీరథ పథకం అద్భుతంగా ఉంది. మంచినీటి అవసరాలకు శ్రీశైలం మీద కానీ, జూరాల మీద కానీ ఆధారపడినటువంటి 21 శాసనసభ నియోజకవర్గాలకు ఏడాది మొత్తం కలిపి కేవలం 9 టీఎంసీలే. ఇది 100 సార్లు చెప్పినాం. ఇప్పుడు ఈ రోజు శ్రీశైలంలో 188 టీఎంసీల నీళ్లున్నాయి. ఈ రోజు నేను ఇప్పుడు నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా నడి రోడ్డు మీద పోలీసులు బలవంతంగా ఆపినారు మమ్మల్ని. మీరు పోతిరెడ్డిపాడు పోవద్దు, చూడడానికి వీల్లేదని. ఈ దేశంలో రైతులకు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు చూడడానికి అభ్యంతరం ఎందుకు ఉండాలో మాకు అర్థమైతలేదు. పైగా మేము దాన్ని ఈ నీళ్లను వద్దని చెప్పట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇట్లా వాడుకుంటుందయా, ఇంత గొప్పగా వాడుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం తెలివిలేనితనం వల్ల, మీ చాతకాంతనం వల్ల నీళ్లను రైతాంగానికి ఇవ్వకుండా ఎల్లినో అని, కరువని, కుంటి సాకులు చెప్తూ రైతుల్ని మోసం చేస్తున్నారు. ఇది తప్పు అని తెలంగాణ ప్రభుత్వానికి కనువిప్పు కలగడానికి మేము వస్తే మరి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకు ఆపినో నాకైతే అర్థమైతలేదు. వాళ్ళే సంజాయిషి ఇచ్చుకోవాలి. 2 రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజలు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు. జూరాల మీద ఆధారపడినటువంటి అన్ని ప్రాజెక్టులకు కలిపి, అన్ని కాలువలకు, అన్ని లిఫ్ట్లకు కలిపి నీళ్లు ఇవ్వడానికి ఇబ్బంది లేదు. ఎగువ నుంచి ఈ రోజు నారాయణపూర్, అల్మట్టి నుంచి నీళ్లు ఆగిపోతే కూడా జూరాలకు వచ్చేటువంటి రీజనరేటెడ్ వాటర్స్ అంటాం,
నారాయణపూర్ అలమట్టి ప్రాంతాల్లో కర్ణాటక 17,30,000 ఎకరాల ఆయకట్టు ఇవాళ సాగవుతుంది కర్ణాటకలో. ఆ సాగుబాటు అయిన ధర్మిల కిందికి పారేటువంటి నీళ్లే రోజుకు 6-7 వేల క్యూసెక్ల నీళ్లు వస్తాయి. ఆపేసిన రోజు ఆ మందం నీళ్లు వస్తాయి. కాబట్టి జూరాల మీద ఉండేటువంటి పంపులు కూడా కంటిన్యూస్ గా నడపరు, అవి ఆన్ అండ్ ఆఫ్ నడుపుతారు. కాబట్టి ఈ వానాకాలానికి జూరాల మీద ఆధారపడినటువంటి వ్యవసాయానికి నీళ్లకి ఇబ్బంది లేదు. శ్రీశైలం మీద ఆధారపడినటువంటి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కు అంతకంటే ఇబ్బంది లేదు. శ్రీశైలంలో కనిష్టంగా 100 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్న రోజుల్లో కూడా కేసీఆర్ ప్రభుత్వంలో 40 టీఎంసీల నీళ్లను సాగుకి ఇచ్చినాం, 2 పంటలకు ఇచ్చినాం. ఇవాళ మొదటి పంటకే, ఒక్క పంటకే, వానకాలం పంటకే పంపుల్ని నడపమంటే మీనమేషాలు లెక్కబెట్టి తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా రైతుల్ని వంచిస్తున్నది, మోసం చేస్తున్నది. ఈ యథార్థాలు ప్రపంచానికి తెలవాలనే మరి పోతిరెడ్డిపాడు నుంచి, అదే శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు వాళ్ళు అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపేటువంటి లెక్కలు రోజుకు 8-9 వేల క్యూసెక్ల కంటే ఎక్కువ తీస్తలేమన్నట్లు లెక్కలలో చూపిస్తున్నారు. కానీ వాస్తవంగా 40-50 వేల క్యూసెక్ల నీళ్లు తీస్తున్నారు. ఇది బయటపడుతుందని మమ్మల్ని ఆడికి పోనిస్తలేరు. నిన్నగాక మొన్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు వచ్చిపోయినారు. ఆయన ఒకరిద్దరు వచ్చిపోయినారు కాబట్టి వాళ్ళు వచ్చి చూసిపోయినారు, రికార్డు చేసుకున్నారు. మొత్తం వీడియోలన్నీ కూడా బయటకు వచ్చినాయి. పాలమూరు ప్రజలకు కూడా ఈ విషయాలు అర్థం కావాలనే ఇవాళ పాలమూరు నుంచి అనేక మంది రైతులు ఇవాళ వచ్చినారు. వీళ్ళందరూ కూడా వ్యవసాయం చేసేటువంటి రైతులు, టిఆర్ఎస్ పార్టీ అభిమానులు కావచ్చు, నాయకులు కావచ్చు, కానీ అందరు రైతులు. మరి ఇక్కడ ఇవ్వగలిగిన నీళ్లు అక్కడ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అక్కడ ఇవ్వాలి, కంటిన్యూస్ గా ఇవ్వాలని డిమాండ్ మా ప్రభుత్వంతో పెట్టడానికి ఇది చూపిద్దామని మేము వస్తే మరి ఇవాళ ఇక్కడ వీళ్ళు ఆపడం అనేటువంటిది దుర్మార్గం, అన్యాయం, అప్రజాస్వామికం. ఎస్పీ గారితో కూడా నేను మాట్లాడినాను, 2-3 సార్లు మాట్లాడినాను. సార్ మీరు ఇంతమంది వస్తున్నారు, పర్మిషన్ తీసుకుని ఉండాల్సిందే. ఇవాళ ఏదో అవతల వాళ్ళ ప్రోగ్రామ్ ఉంది, మాకు బందోబస్తులు అక్కడున్న ఇక్కడ ఏవో సాకులు చెప్తున్నారు. ప్రాజెక్టులు చూడడానికి పర్మిషన్ ఏమిటని నాకు అర్థం కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు చూడడానికి పరాయి రాష్ట్రాల నుంచి, పరాయి దేశాల నుంచి వచ్చిపోతున్నారు. ఓ ప్రాజెక్టు చూడడానికి అభ్యంతరం ఎందుకు ఉండాలి? అసలు మేము ఇక్కడేమో ఆందోళన చేయట్లేదే, మేము ఇక్కడేమో అలజడికి రాలేదే. ఓ ప్రాజెక్టు చూసిపోవడానికి వస్తే ఆపాల్సినటువంటి ఆగత్యం ఎందుకు అసలు? ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. తెలంగాణ రైతులు, మరీ ముఖ్యంగా పాలమూరు రైతులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన నీళ్లు మనకు కూడా దక్కకుండా మనవి వాళ్ళకే ఇవ్వడం కోసం బానిస ప్రభుత్వాన్ని నడుపుతున్నది వల్ల తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కారు. జిల్లా మంత్రులకు కానీ, జిల్లా ప్రజాప్రతినిధులకు కానీ బాధ్యత లేదు. పాలమూరు ప్రజల పట్ల వాళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అయితే సాఫీగా ప్రజాస్వామ్యబద్ధంగా మనం పోయి చూసుకొని పోదామంటే మరి పోలీస్ అధికారులు ఇక్కడ ఆపడం జరిగింది. సరే, అది వాళ్ళ రాష్ట్రం, వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ ఇష్టం. దీన్ని మాత్రం మేము ఖండిస్తాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ మిర్యాలగూడ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ ఫ్లైఓవర్ నుండి రౌండ్ చౌరస్తా వరకు పట్టణ ప్రజలు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మ విచ్చేసి మాట్లాడుతూ దేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి హాని పెట్టాలని, కానీ విదేశీ సొమ్ముతో ఈ దేశంలో అరాచకం చేయాలని చూసే విచ్ఛిన్న శక్తులు ఎవరైనా సరే వారికి భారత ప్రభుత్వం, ఈ దేశ యువత సరైన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బసవరాజు లక్ష్మీ నరసయ్య, బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాదినేని శ్రీనివాసరావు, గోలి మధుసూదన్ రెడ్డి, హర్ ఘర్ తిరంగా కార్యక్రమ నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మైల నరసింహ, మిర్యాలగూడ 1 టౌన్ 2 టౌన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బంటుగురి పెద్దబోయిన వెంకటేశ్వర్లు, కొంగారి వెంకటరమణ, మూల రాజిరెడ్డి, శ్రీకాంత్, సీనియర్ నాయకులు బంటు సైదులు, రేపాల పురుషోత్తం రెడ్డి, ఎడ్ల రమేష్, తుమ్మలపల్లి హనుమంతరెడ్డి, హనుమంతరెడ్డి, అశోక్ రెడ్డి, కొండేటి సరిత, చిలుకూరు రమాదేవి, శ్యామ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వెలుగు ఇందిరా నాగరాజ్, చెల్లంచర్ల అభిబంటు, యాదగిరి గోనె కవితారెడ్డి, మండల సోములు, మంద శివ, మోదల అశోక్, మునగాల శివ, చిలుకూరు వెంకటేశ్వర్లు, శశి తదితరులు పాల్గొన్నారు. మన మోడీ గారి ఆదేశం ప్రకారం ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి ఒక్కరూ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయులు ప్రతి ఒక్క ఇంటి మీద ఖచ్చితంగా జాతీయ జెండా, మన 3 రంగుల జెండా ఖచ్చితంగా ఎగరవేయాలి. మనకు ఒక పండుగ వాతావరణం, ఆగస్టు 15 అనేది మనకు పండుగ వాతావరణం. కుల, మత, జాతి వివక్షణ భేదాలు లేకుండా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు అందరూ సమానము.
అందరూ స్వేచ్ఛగా జరుపుకునే పండుగ మన ఆగస్టు 15 జాతీయ మా అందరికీ ఒక పండుగ లాంటి వాతావరణం. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు దేశభక్తిని నిండుగా నింపుకోవాలను. ప్రతి ఒక్క పౌరుడు దేశభక్తిని నిండుగా నింపుకోవడానికి ఈ పండుగ యువత చెడు మార్గాన్ని పోకుండా ప్రతి ఒక్కరికి దేశభక్తి అంటే ఏంది, దేశభక్తి దేశం కోసం త్యాగాలు చేసిన ఎవరు, దేశం కోసం అమరులు ఎవరు, దేశం కోసం కష్టపడాలి ఎవరు, దేశం తర్వాతనే మన కుటుంబం. ఏంటంటే ఎదురుదంటే బండి పిలిస్తా ప్రేమ కావాలంటా పైసా డ్యాన్స్ చేస్తా పొద్దు తీర్పుతో మనకేం పని రా నచ్చినోడి కొట్టేస్తా అందరు దొంగలే అసలు దొంగకే సీట్లు చెప్పిస్తా రులు ఉంది రంగు ఉంది రులు ఉంది రంగు
వస్తూనే ఉన్నది. మీరు గట్టిగా వందే వందే భారత్ మాతా కి హర్ ఘర్ తిరంగా హర్ ఘర్ పిలుపు మేరకు ఈరోజు భారతదేశంలో ప్రతి పౌరుడు ఈరోజు దేశ వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రైతుల విభాగ రాష్ట్ర అధ్యక్షులు అంటే ఈ రోజు స్వతంత్ర సమరయోధులు మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన స్వతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ వందే మాతరం భారత్ మాతాకి జై అంటూ అడుగులో అడుగు వేసుకుంటూ ప్రతి ఇంటి మీద తిరంగా జెండా ఎగరవేస్తూ ప్రతి నోట కూడా భారత్ మాతాకి జై వందే మాతరం అంటూ ప్రతి ఒక్కరి దాదాపుగా 140 కోట్ల భారతీయులు అందరి నోట ఇదే మాట ఇలా వికసిత్ భారత్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచన వికసిత్ భారత్. దాని లక్ష్యంగానే ఈరోజు ఈ తిరంగా ర్యాలీ. ఈ తిరంగా ర్యాలీ ద్వారా రాబోయే యువకులు యువతులు అందరూ కూడా భారతదేశం పట్ల దేశభక్తి ఉండాలి. మన దేశం బాగుండాలంటే యువతే ముఖ్యంగా కాబట్టి వీటితో ఈరోజు ఈ తిరంగా ర్యాలీ కాబట్టి వారిని స్మరించుకుంటూ భారత్ మాతాకి జయంతు వందే మాతరం అంటూ అడుగులో అడుగు వేసి మనందరం కూడా తిరంగా ర్యాలీ నిర్వహించుకుందామా వద్దా? చెప్పండి, ఏమన్నాం? పెద్దలు ఎంతో కష్టపడితే కానీ వచ్చింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీకు తెలుసు కదా, వికసిత్ భారత్ కావాలంటే మీ అందరూ యువతులు అందరూ కూడా మంచిగా ఉంటేనే, దేశభక్తి ఉంటేనే మన వికసిత్ భారత్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరి నోట వందే మాతరం భారత్ మాతాకి జై అనుకుంటూ మన తిరంగా ర్యాలీని నిర్వహించుకుందాం.